రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్ట్ గాది ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్ లోని అతని ఇంటి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కి తరలిస్తున్నారు. మావోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. మావోయిస్టుల ఎన్కౌంటర్ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. గత అక్టోబర్లో ఎన్కౌంటర్లు చనిపోయిన కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరైన ఇన్నయ్య అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఇన్నారెడ్డి మీడియాలో మావోయిస్టులకు సంబంధించి ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఊరు పువర్తికి మీడియాతో వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో ఎన్ఐఎస్ అధికారులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సార్ మీకు మేము టైం ఇచ్చాము. ఆయన వచ్చేసారు సార్. ప్లీజ్ మళ్ళీ అందరూ బాధపడతారు సార్. సుమారు 9:30 ప్రాంతంలో మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదే ఇన్నారెడ్డి గారి ఆశ్రమానికి నెఫ్టీలో పోలీసులు యూనిఫామ్ లేకుండా కొంతమంది యూనిఫామ్ తోటి మొత్తం ఆశ్రమానికి చుట్టుపక్కల 4 దిక్కుల వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఏమైంది అని మేము అడగడంతో ఇన్నారెడ్డి సార్ తోటే మాట్లాడాలని చెప్పేసి డాడీని తీసుకెళ్లి ఒక రూమ్ లో కూర్చోబెట్టి సుమారు 3 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మేము అక్కడికి వచ్చి కనీసం మాట్లాడతాం, డాడీ కావాలని వాటర్ తీసుకెళ్లి ఇద్దామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళ సతీమణి మా మమ్మీ పుష్ప గారిని పిలిపించి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో, అరెస్ట్ చేసే ముందు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో అని చెప్పేసి మా మమ్మీని పిలిపించి పలానా ఈ మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నాడు అని చెప్పేసి దాని పరంగా యూట్యూబ్ లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకి రిమాండ్ కి తీసుకెళ్లారు. పోలీసులు ఎంత తెలివి కల్లోలు అంటే ఈ రోజు నాంపల్లి కోర్టు హాలిడే అని తెలిసి కూడా కోర్టు హాలిడే చూసుకొని ఈ రోజు ఆదివారం రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్ట్ గాది ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్ లోని అతని ఇంటి దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. వరంగల్ జాఫర్గఢ్ లో ఇన్నయ్య ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్రమం ని ఉదయాన్నే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు అక్కడికి చేరుకొని ఇల్లునంతా కూడా చుట్టుముట్టి ఇన్నయ్య బయటికి వెళ్లకుండా అతని దగ్గరకు వెళ్లి తన పైన నమోదైనటువంటి కేసు వివరాలు కూడా కుటుంబ సభ్యులకు అందజేసి 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేసి ఎన్ఐఏ అధికారులు ఇంతకు ముందే జాఫర్గఢ్ లో అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఎన్ఐఏ అధికారులు కొంతమంది మఫ్టీలో ఉన్నారు, కొంతమంది కేంద్ర బలగాల్లో ఉన్నారు. స్థానిక పోలీసులతో కలిసి ఇటీవలే అమిత్ షా పై చేసినటువంటి సంచలన కామెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఒక నిషేధిత మావోయిస్ట్ సంస్థ తరపున ఇల్లీగల్ గా గ్యాదర్ అయ్యి ఆ గ్యాదరింగ్ లో కేంద్ర ప్రభుత్వం అమిత్ షా పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, మావోయిస్ట్ యాక్టివిటీస్ వీళ్ళు ప్రేరేపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా గాదే ఇన్నయ్య స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని కాస్త మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ అధికారి పరిశీలించి దానిపైన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేసుకుని వరంగల్ చేరుకొని జాఫర్గఢ్ లో ఉన్నటువంటి ఇన్నయ్యను అరెస్ట్ చేసే ముందు ఆ ఇన్నయ్య ఆశ్రమంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా తను ధైర్యంగా ఉండండి అని, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, హైదరాబాద్ లో వెళ్తా ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అంటే కూడా ఇన్నయ్య నేరుగా ఆడపిల్లలకు మెసేజ్ ఇస్తున్నటువంటి వీడియోలు కూడా స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఇన్నయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతూ ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఏ విషయంలో అరెస్ట్ చేస్తా ఉన్నారు, అతని ఆరోగ్యం బాగాలేదు, ఇంతకు ముందు ఉన్న యాక్టివిటీస్ అతను పాల్పడట్లేదు అంటూ ఒక పక్క చెప్తున్నప్పటికీ ఎన్ఐఏ చాలా క్లియర్ గా తమకున్నటువంటి ఆదేశాల ప్రకారంగా కేసు నమోదు విషయంలో ఇన్నయ్యని విచారించడానికి హైదరాబాద్ తీసుకెళ్తా ఉన్నాము, అరెస్ట్ చేస్తున్నాం అనే ఒక విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసి గాదే ఇన్నయ్య ఇన్నారెడ్డిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. ఈ రోజు ఆదివారం కాబట్టి ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఈ రోజు హాలిడే దినంగా ఉండడంతో జడ్జి ఇంటికి ఇన్నయ్యను మరి కాసేపట్లో తీసుకెళ్లి జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టి అనంతరం కస్టడీ కోరుతారా లేదా వీళ్ళు రిమాండ్ విధిస్తారా అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. అక్టోబర్ నెలలో మావోయిస్ట్ ఎన్కౌంటర్ గురైనప్పుడు సిద్దిపేట జిల్లాలో ఆ ఎన్కౌంటర్ అంత్యక్రియల్లో పాల్గొని
200 మంది సిపిఐ మావోయిస్ట్ ఈ నిషేధిత సంస్థ ద్వారా గ్యాదర్ అయ్యి ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా హత్య చేసి నానా రకాలుగా హింసలు పెట్టి వారిని చంపిన తర్వాత ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బూటపక్కు ఎన్కౌంటర్లు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు అంటూ కూడా గాదే ఇన్నయ్య ఈ రకమైనటువంటి కాంట్రవర్షియల్ స్పీచ్ ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ తప్పుడు ప్రొపగండా, తప్పుడు సమాచారాన్ని పబ్లిక్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా ఇల్లీగల్ గ్యాదరింగ్, ఒక నిషేధిత మావోయిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా వీళ్ళు గ్యాదర్ అయ్యి ఈ రకంగా ఇవ్వడం, ఆ స్పీచ్ పట్ల మళ్ళీ ప్రోవోక్ గురై మళ్ళీ రెచ్చిపోయి టెర్రరిజం మావోయిస్ట్ యాక్టివిటీస్ మళ్ళీ యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గాదే ఎన్ఐఏ రూల్స్ కి వ్యతిరేకంగా, టర్మ్స్ కి వ్యతిరేకంగా అతను వ్యవహరించి తప్పుడు సమాచారాన్ని పబ్లిక్ లోకి షేర్ చేస్తా ఉన్నందుకు అతని పైన కేసు నమోదు చేశామన్నట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులు ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గాదే ఎన్ఐఏ పైన ఉపా చట్టాన్ని ప్రయోగించారని ఒక సమాచారం కూడా సాగుతా ఉంది. ఏదైతే సొసైటీలో ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, ఇతని స్పీచ్ కారణంగా, ఇతని యాక్టివిటీస్ ద్వారా యువత ఎక్కువగా ఆకర్షణకు గురయ్యి మళ్ళీ ఏవైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఈ మావో టెర్రర్ యాక్టివిటీస్ పైకి ప్రేరేపితానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తులపైనే ఈ ఉపా చట్టాన్ని పోలీసులు ఎన్ఐఏ అధికారులు నమోదు చేశారు. సేమ్ అదే ఉపా చట్టాన్ని ఇప్పుడు గాదే ఎన్ఐఏ పైన నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఉపా చట్టం దేశంలోని ద్రోహుల పైన కేంద్రానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి రాష్ట్ర కేంద్ర ద్రోహుల కిందకే ఈ ఉపా చట్టాన్ని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు. అలాంటి ఉపా చట్టాన్ని గాదే ఎన్ఐఏ పై కూడా ప్రయోగించినట్టుగా సమాచారం అందుతుంది. దీనిపైన ఎన్ఐఏ అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఈ కేంద్ర మంత్రి అమిత్ షా పైన, కేంద్ర ప్రభుత్వం పైన, అక్కడ ఏవైతే కొన్ని రాష్ట్రాలలో స్వచ్ఛందంగా పోలీసులు ఈ మావోయిస్టులని లొంగుబాటు వ్యవహారంలో కానీ కొన్ని చోట్ల ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కానీ వీటన్నిటిని ఉద్దేశించే గాదే ఎన్ఐఏ సంచలనమైనటువంటి కామెంట్ చేయడం పట్ల మళ్ళీ భారతదేశంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మంది ఈ టెర్రర్ మావో వైపుగా ఎక్కువగా ప్రేరేపితానికి గురయ్యి, ఆకర్షణకి గురయ్యి మళ్ళీ ఆ పార్టీలలో మూవ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడితో కట్టడి చేయాలంటూ మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. రెహానా. ఓకే రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం, రంగు, రుచి ఆచి కారం పొడి.